హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానో దాని గురించి నేను ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడబోతున్నాను. గత 2-3 రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ విధంగా విమర్శిస్తున్నారో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా విమర్శించేటువంటి పరిస్థితి లేదు. అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. అసలు విషయానికి వస్తే కాపులకి అన్యాయం చేసింది ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాపులకి వంగవీటి రంగా గారి విషయంలో చేసినటువంటి అన్యాయం గురించి, ఆయన మరణాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాజకీయ పార్టీ చేసింది అనేది. మరి అదే రాజకీయ పార్టీని పోయి సంకనెక్కాడు కదా. 15 సంవత్సరాలు వాళ్ళతోటి ప్రయాణం చేస్తానని చెప్పాడు కదా. అంటే కాపులకి అన్యాయం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారే అన్న విషయాన్ని మీరు గ్రహించాల. మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని దుర్భాషలాడినప్పుడు, బూతులు తిట్టించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పడం జరిగింది, నా తల్లిని తిట్టించింది ఈ తెలుగుదేశం పార్టీయే, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని కూడా చెప్పారు బహిరంగ సభలో. మరి తల్లిగారిని తిట్టించారు, కాపులకు అన్యాయం చేశారు. అయినప్పటికీ కూడా అదే పార్టీ సంకనెక్కి నేను 15 సంవత్సరాలు వీళ్ళతో ప్రయాణం చేస్తున్నా అంటే మిమ్మల్ని ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి? ఈ జన సైనికులు కూడా ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని కనువిప్పు కలగాల, ముఖ్యంగా కనువిప్పు కలగాల, ఆలోచించుకోవాలి. కాపులకు అన్యాయం చేసినప్పటికీ, వాళ్ళ అమ్మగారిని తిట్టించినప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయినప్పుడు చిరంజీవి గారు దండం పెట్టినందుకు దాన్ని ఏ విధంగా వక్రీకరించి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మనందరం చూసాం. మా అన్నకి గౌరవం ఇవ్వలేదు, అది ఇది ఎవడురా మనల్ని ఆపేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ నిజాలు ఎప్పటికీ బయటపడతాయి. మెగాస్టార్ చిరంజీవి గారే స్వయంగా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా ఆ రోజు ప్రవర్తించారు. అన్న మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను, మీకేం కావాలో చెప్పండి అన్న, నేను చేస్తాను అని చెప్పి గౌరవించి పంపించారని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట అబద్ధమే, ప్రతి మాట అబద్ధం ఆ విషయంలో. మరి ఈరోజు స్వయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిరంజీవి గారు అసలు ఆంధ్రప్రదేశ్ని పాపం ఆయన ఎక్కడా కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా దాన్ని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాడు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో సినీ పరిశ్రమకి చాలా మంచి జరుగుతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగితే బాగుండు, మీ అందరిని వేడుకుంటున్నానని చెప్తే దాన్ని వక్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి చెవుకి పట్టంలా. రాజకీయ లబ్ధి కోసం సొంత అన్నని విమర్శిస్తున్నప్పటికీ, తిడుతున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లా. అంటే గతంలో అధికారంలో లేరు కాబట్టి, ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పాలి కాబట్టి ఆయన వచ్చి ఊగిపోతూ మాట్లాడినటువంటి మాటలు చూసాం. అది అబద్ధం అని చిరంజీవి గారి ఖండించినటువంటి విషయాన్ని కూడా చూసాం. మరి ఈరోజు అదే చిరంజీవి గారి విషయంలో జరుగుతుంటే అసలు చెవులు పనిచేయట్లా, కళ్ళు పనిచేయట్లా, నోరు పనిచేయట్లా. ఇది జనసేన పార్టీ ధోరణి. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా మీకు కనువిప్పు కలగాల, ఆలోచించుకోవాలా. మనం ఏ రాజకీయ పార్టీతో ప్రయాణం చేస్తున్నాం? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాం. ఈరోజు సొంత ఇంట్లో మనిషి గురించే మాట్లాడలేకపోతున్నాడంటే రేపు మీ గురించి ఏం మాట్లాడతారు? అక్కడ జన సైనికులు హత్యలు, జన సైనికుల మీద దాడులు, జన సైనికుల మీద ఉన్నటువంటి కేసులు, ఇవి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి న్యాయం జరిగిందా? తెలుగుదేశం పార్టీ వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులు అయితే అది ఫాస్ట్గా క్లియరెన్స్ వచ్చేస్తున్నాయి కదా, కోర్టుల నుంచి కొట్టించేసుకుంటున్నారు కదా. మరి జనసేన పార్టీ వ్యక్తుల మీద పడ్డ కేసుల సంగతి ఏంటి? మీరు ఇది కూడా ప్రశ్నించలేరా? ప్రశ్నించలేని స్థాయిలో మీరు బతుకుతున్నారా? మిమ్మల్ని మీరు దిగజార్చుకుని బతుకుతున్నారా పార్టీలో? అటువంటి పార్టీలో పనిచేయాల్సిన అవసరం ఉందంటారా? సో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ₹1 డబ్బులు పోగొట్టుకోవద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా. ఇకనైనా మీకు కనువిప్పు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో ఈ చిన్న సందేశాన్ని మీకు అందిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.